2025 జూలై 25వ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఓ విశేష ఘట్టంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తన పాలనా కాలాన్ని 4078 రోజుల వరకు కొనసాగిస్తూ ఇందిరాగాంధీ హోదాను అధిగమించి దేశంలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రెండో ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. ఇందిరాగాంధీ 1966 నుండి 1977 వరకు 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. నరేంద్ర మోదీ మాత్రం ఆ గడువును ఓ రోజు అధిగమించి 4078 రోజులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు. ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ మాత్రమే మోదీ కంటే ఎక్కువ కాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఘనత కలిగి ఉన్నారు. నెహ్రూ 16 సంవత్సరాలు 286 రోజులు భారత్ను ప్రధానిగా నడిపించారు. మోదీ 2014 మే 26న తొలిసారిగా ప్రధానిగా పదవిలోకి వచ్చారు. ఆ తర్వాత వరుసగా మూడోసారి 2024 జూన్లో అదే పదవిని చేపట్టారు. కాంగ్రెస్ కు చెందిన నేతలు కాకుండా స్వతంత్రంగా మెజారిటీ సాధించి 3 సార్లు ప్రధానిగా అవతరించిన ఏకైక నాయకుడిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 నుంచి 2014 వరకు సేవలందించిన మోదీ రాష్ట్ర అభివృద్ధిని దేశవ్యాప్తంగా తన శక్తివంతమైన నాయకత్వం ద్వారా ప్రదర్శించారు. అదే సమయంలో ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. భారతీయ జనతా పార్టీ ఆయన నాయకత్వంలో 2014లో 272 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించింది. 2019లో ఈ విజయం మరింత బలపడుతూ 303 సీట్లకు చేరుకుంది. 2024లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినా ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఇందిరాగాంధీ తర్వాత తిరిగి మెజారిటీతో గెలిచిన తొలి ప్రధాని మోదీ. అదే సమయంలో నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిన ప్రధాని కూడా ఆయనే. ఇది ఆయన ప్రజల నమ్మకాన్ని, పాలన పట్ల ఉన్న విశ్వాసాన్ని సూచిస్తుంది. ఆర్థిక రంగం నుండి సామాజిక సంక్షేమం వరకు మోదీ ప్రభుత్వ నిర్ణయాలు దేశ అభివృద్ధికి ఒక దిశగా మారాయి. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వం భారతదేశానికి మరింత ఉజ్వల భవిష్యత్తును అందించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.